ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు జమ్మిగడ్డలోని 199/1 376 సర్వే నెంబర్లో వెలుగు చూస్తున్న ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు జమ్మిగడ్డలోని 199/1 376 సర్వే నెంబర్లో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలను వారు పరిశీలించారు. ప్రభుత్వ స్థలాల్లో వెలుస్తున్న బహుళ అంతస్తుల భవనాలను చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. స్థలాన్ని చదును చేసే కార్యక్రమం కొనసాగుతుందని, త్వరలోనే స్థలానికి ఫెన్సింగ్ వేస్తామని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఈ సర్వే నెంబర్లోని ప్రభుత్వ స్థలంపై హైడ్రా అధికారులు దృష్టి సారించినట్లుగా సమాచారం. ఈ సందర్భంగా స్థలాన్ని వెంటనే ఫెన్సింగ్ వేసి స్వాధీనం చేసుకుంటామని తహసీల్దార్ సుచరిత పేర్కొన్నారు. ఇప్పటికే నిర్మాణం జరిగిన ఇండ్లకు నోటీసులు ఇచ్చామని తెలిపారు. ప్రభుత్వ స్థలాలు ఎవరు కబ్జా చేసినా చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. కాలనీలో సర్వే నెంబర్ 376లో 12 గుంటల భూమి స్ట్రక్చర్స్తో కలిపి ప్రభుత్వ స్థలంగా గుర్తించబడింది. అది శనివారం రోజు మేము దానికి గవర్నమెంట్ స్థలంగా గుర్తించి బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇప్పుడు ఫెన్సింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ ఫెన్సింగ్ ఆల్రెడీ వాళ్ళ స్ట్రక్చర్స్ ఇల్లీగల్గా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ చేశారు 3 ఇళ్ళులు. ఆ 3 ఇళ్ళకు గాను ఎంక్రోచ్మెంట్ కింద నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు నోటీసులకు వారం రోజులగా వాళ్ళకి సమాధానము వచ్చిన తర్వాత ఈలోపు మేము ఫెన్సింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేసి ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. డిమాలిషన్ నోటీస్కి రిప్లై ఇచ్చిన తర్వాత టేకప్ చేస్తాం. మొత్తం ఎంత మేడం అసైన్ ల్యాండ్ ఎంత మొత్తం? అది మొత్తం 17 ఎకరాల 30 గుంటలు సర్వే నెంబర్ 376. అది జై జవాన్ నగర్ వాళ్ళ మాజీ సైనికుల కోసము ల్యాండ్ ప్లాట్లు ఇవ్వడం జరిగింది. అది ఇవ్వగా వీళ్ళు ఏం చేశారంటే సర్వే నెంబర్ 199 ల్యాండ్ గ్రాబింగ్ కేసు కింద వీళ్ళకు కేసులు బుక్ అయినప్పుడు 40. సో ఇది 199 సర్వే నెంబర్ అనుకొని వాళ్ళు ఎంక్రోచ్మెంట్ కింద ఉండడం జరిగింది. అది 199 అనుకొని 376 ఇచ్చినప్పుడు వీళ్ళకి ఈ ఎక్స్టెంట్ తప్పించి మిగతా ఎక్స్టెంట్ ఇవ్వడం జరిగింది. ఈలోపు ఈ కన్స్ట్రక్షన్స్ చేస్తున్న మేము కూడా ఏమనుకున్నామంటే ఇది జై జవాన్కి 376కి ఇచ్చిన ల్యాండ్ అని అనుకొని కన్స్ట్రక్షన్స్ చూసుకోలేదు. తీరా వచ్చేసి చూస్తే అది సర్వే నెంబర్ 376, బట్ వాళ్ళ పేపర్లు వెరిఫై చేసిన తర్వాత ల్యాండ్ గ్రాబింగ్ కింద 199 సర్వే నెంబర్ అని పెట్టుకున్నారు వాళ్ళు. బట్